అంటే కాంగ్రెస్ పార్టీ ఏవైతే అనేక మీద కొట్లాడుతా ఉంది, ఇటు ఓట్ చోరీ కావచ్చు, లేకుంటే ఏదైతే ఓటర్లో లిస్టులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కొట్లాడుతుండే, ఈ బీజేపీ వాళ్ళేమో ప్రజలకి అనుకూలమైన వాటిని తీసేసి కొంత టాపిక్ డైవర్ట్ చేయడానికి మాత్రమేనా, ఎట్లా చూస్తా ఉన్నారా? అట్లాగా ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఈ ఓట్లను దొంగిలించే కార్యక్రమం మరి అది క్లియర్గా కనబడతా ఉంది కదా. రాహుల్ గాంధీ గారు కూడా క్లియర్గా చెప్తున్నారు, వాస్తవాలు కూడా బయట పెడుతున్నారు. దాన్ని వాళ్ళు సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ప్రయత్నం మంచిది కాదు, ప్రజాస్వామ్యంగా అది మంచి విధానం కాదు. దాన్ని వాళ్ళు ఖచ్చితంగా సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే వాళ్ళు ఈ పథకాన్ని పెట్టి లేకుండా చేయటం వల్ల నష్టం వాళ్ళకే కదా. రాబోయే కాలంలో పేద ప్రజలు ఎవరు కూడా బీజేపీ వైపు చూసే ప్రయత్నం లేదు. పోయినసారి 300 చిల్లర ఉండే సంఖ్య ఇవాళ 200 చిల్లరకు పడిపోయింది కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీదా ఇంకొకరిదా కాదు, పథకం మంచిదైతే దాన్ని ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా. సార్, ఇప్పుడు తెలంగాణలో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2 సంవత్సరాలు అయిపోయింది, విజయోత్సవాలు కూడా చేసుకుంటా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా వస్తుంది అంటే మీరు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పాలన చూశారు, వైఎస్ఆర్ రాజశేఖర్ పాలన చూశారు, కేసీఆర్ పాలన కూడా చూశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎలా అనిపిస్తుంది? వాస్తవంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన విషయము డబ్బులు లేవు అనేది ఓపెన్గా ఒక ముఖ్యమంత్రిగా డబ్బులు లేవనేటువంటి మాట ఆయన నోటి నుంచి రావటం అనే దాన్ని మనం ఆయన చిత్తశుద్ధిని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్న దాంట్లో సరిపెట్టి స్కీములన్నీ కూడా కొనసాగించే విషయంగా ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది టైం. కాబట్టి ఒక రోజుతోనే ఇది అయిపోయేది కాదు. ఈ 3 years లోపల ఏం జరుగుతుందో ఇది సరైన సమయం కాదు. కాలం అనేది నిర్ణయం ఇస్తుంది. కాబట్టి ఇవాళ ఇట్లా అట్లా అనేది కాదు. అయితే ఈ 2 సంవత్సరాల్లో కూడా ఒకే ఒక అంశం ఏంటంటే మెయిన్గా ఈ వర్గీకరణ. ఈ వర్గీకరణ అనేటువంటిది వాస్తవంగా చెప్పాలంటే ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించినా, అడ్డుపడినా, కాదని చెప్పినా, ముఖ్యమంత్రి గారిని కొంతమంది బెదిరించినా ఆయన ఎవరిని లెక్క చేయకుండా తరతరాలుగా వస్తున్నటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి వారు కంకణం కట్టుకున్న కార్యక్రమం చేశారు. అందుకు ప్రత్యేకంగా వారికి మరొకసారి దళితుల పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే డబ్బులు లేవని అన్నారు కదా, కానీ దాని మీద కొంత దుర్వినియోగం చేస్తా ఉన్నారు అన్నట్టు కూడా ఇప్పుడు కొంత తెలుస్తుంది. అంటే మిస్ వరల్డ్ పెట్టడం కానీ, గ్లోబల్ సమ్మిట్ కానీ, మొన్న మెస్సీ తీసుకురావడం కానీ, వీటన్నిటిని కూడా దుర్వినియోగం చేస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. వీటిని ఎలా వస్తున్నారు? సరే, ప్రతిపక్ష పార్టీలు అన్నప్పుడు ఆరోపణలు చేయటం వాళ్ళ బాధ్యత. ఈ ఆరోపణలు అవి నిజమా కాదా అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజల నుంచి మనం గమనించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. అసలు ఒక్క సీటు కూడా రాదనుకున్నటువంటి గ్రామ పంచాయతీ 70% ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా మనం రికార్డు చూస్తున్నాం, పేపర్లు చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. కాబట్టి పార్టీ కాంగ్రెస్ పార్టీ బాగున్నట్టే కదా, పరిపాలన కూడా బాగున్నట్టే కదా. ప్రజల నుంచి వచ్చేటువంటి ఏదైతే అభిమానం ఉన్నదో అదే మన కులమానం. కాబట్టి మరి 100% రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు ఆమోదించినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ఇవి ఏవైతే చేశారో వీటి వల్ల ఉపయోగం జరిగిందంటావా? మిస్ వాళ్ళు కావచ్చు, గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, మిస్ తీసుకురావడం కావచ్చు, ఏమైనా ఉపయోగం ఉందని అంటారా? ఇవన్నీ చూసితోని బట్టి ఉంటుంది. ఎవడు చూస్తే అది కనపడుతుంది. సపోజ్ మొన్న మెస్సీ వచ్చాడు, మెస్సీ వల్ల ఏం లాభం ఉందంటే మరి వాస్తవంగా ఏం కనపడదు. కానీ యువతకి ఒక ప్రేరణ, యువతకి మరి ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుందని చెప్పడానికి ఒక నిదర్శనం. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి నిర్ణయం వల్ల యువతలో కొంత చదువు ఒకటి కాదు, ఇలా స్పోర్ట్స్ వైపు కూడా మళ్ళటానికి కూడా అవకాశం ఉంది. దానివల్ల యువకులకు చాలా మేలయ్యేటువంటి అవకాశం. అందుకే ఆ కార్యక్రమాన్ని వారు చేశారనేది నా అభిప్రాయం.
అంటే దాదాపుగా మెస్సీ గారి ప్రోగ్రామ్ కి 150 కోట్లకు పైన ఖర్చు పెట్టారని కొంత చెప్తా ఉన్న పరిస్థితి. ఇంకా అధికారంగా అయితే మనకైతే ఇంతవరకు ఖర్చు అయిందని కూడా ఇంకా రాలేదు. కానీ ఇంత ఖర్చు పెట్టి ఈ యువతను ప్రోత్సహించొచ్చు కదా! అండ్ మెస్సీని తీసుకురావడం ఎందుకు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. వీటిని ఎలా అదే కదా ఇప్పుడు ఆ, ఉద్దేశం ఏమిటి అనేది మనం ఆలోచించాలి. ఉద్దేశం ఏమిటి అంటే ఖచ్చితంగా యువతను ఈ స్పోర్ట్స్ వైపు మళ్లించడానికి చేసిన కార్యక్రమం తప్ప మరొకటి. మెస్సీ అనేవాడు వరల్డ్ ఛాంపియన్ అతను. అటువంటి వ్యక్తి రావటం వల్ల యువత ఎంత కేరింతలు కొట్టారు. మరి ఆ కేరింతలకు కారణం ఏంటి అంటే ఎంకరేజ్మెంట్. ఆ విధంగా ఎంకరేజ్ చేసి మరి యువతకు కొంత తోడ్పాటుగా ఉండాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క ఆలోచన.